బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయీం అనుచరుడు మొహమ్మద్ తాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు. తాజుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నయీం అనుచరులైన బలరాం అలాగే డ్రైవర్ శ్రీధర్ గౌడ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఇంట్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. వీరిద్దరిని కూడా పోలీసులు రిమాండ్కు తీసుకుని పుష్పాలగూడలోని శ్రీరామ్ నగర్ లో ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. నయీం డ్రైవర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ అలాగే బంగారు నగలు వజ్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. నయీం అనుచరుడు మహమ్మద్ తాజుద్దీన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే తాజుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. వారితో పాటుగా డ్రైవర్ ని అలాగే ఆయన నయీం అనుచరులు బలరాం డ్రైవర్ శ్రీధర్ గౌడ్ ని కోర్టులో హాజరుపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిద్దరిని కూడా ప్రస్తుతం రిమాండ్కు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కమల్ సిద్ధంగా ఉన్నారు. కమల్, చెప్పండి, ఇద్దరి అనుచరులని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మరి తాజా సమాచారం ఏంటి? గత 2 రోజులుగా నయీంకు సంబంధించినటువంటి అనుచరుల ఇళ్లపై దాడులు చేస్తున్నటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురం పోలీసులు నయీం ముఖ్య అనుచరుడు శ్రీధర్ గౌడ్ తో పాటు బలరాం ఇద్దరిని కూడా కోర్టుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి వారిద్దరిని కూడా కోర్టుకు తరలించారు. శ్రీధర్ గౌడ్ నయీంకు అత్యంత కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. నయీంకు సంబంధించినటువంటి ఆస్తులు గానీ, నయీంకు సంబంధించినటువంటి లావాదేవీల్లో గానీ వనస్థలిపురం భవానీ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి శ్రీధర్ గౌడే వ్యక్తిగత వ్యవహారాలన్నీ చూసుకునేవాడని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీధర్ గౌడ్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే శ్రీధర్ గౌడ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే బలరాం అనే వ్యక్తిని కూడా ఇద్దరిని కూడా నయీం అనుచరులుగా పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు వనస్థలీపురం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కుంట్లూరులో నయీం కు సంబంధించినటువంటి బంధువుల ఇంటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నయీం కు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళ బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నయీం డైరీలో లభించినటువంటి వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని కీలక ఆధారాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ బృందంతో కూడిన సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కూడా నిన్న సాయంత్రం నయీం ఇంటి నుంచే దర్యాప్తును ప్రారంభించింది. మొత్తంగా నయీం కేసు దర్యాప్తు వేగవంతమైందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు అంతా కూడా అందరికి సంబంధించినటువంటి వివరాలు, ఎవరెవరు నయీంకు బినామీలుగా వ్యవహరించారు, ఎవరెవరు నయీంకు సంబంధించినటువంటి వ్యక్తిగత లావాదేవీల్లో పాలు పంచుకున్నారు, మరోవైపు నయీం డైరీలో ఎవరెవరి చిట్టా ఉంది, ఎవరెవరు సెటిల్మెంట్లు చేసుకున్నారు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం వనస్థలిపురం పోలీసులు ఇటు నయీంకు ప్రధానంగా గురిభుజంగా వ్యవహరించినటువంటి శ్రీధర్ గౌడ్ తో పాటు బలరాం ఇద్దరిని కూడా హయత్నార్ కోర్టుకు రిమాండ్ కు తరలించడం జరిగింది. కొద్దిగా రైట్, థ్యాంక్ యూ కమల్.